సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. తతో దేవా పునరిద మూచశ్చాద హుతాశనం. వేడి వేడి అని ఆవిడ అరిచింది, తట్టుకోలేకపోతున్నాను, నేను పట్టలేను అంది. వెంటనే వేడి వేడి అంటున్నావు కాబట్టి వేడిగా ఉండేవాడు, వేడిని తట్టుకునేవాడు అగ్ని ఒక్కడే అని వాళ్ళు అగ్నిని పిలిచారు. దేవతలందరూ పిలిచి, ఓ అగ్నిహోత్ర నీ యందు ఉంచుకో. అగ్ని పురుషుడు, పురుషుని యందు పురుషవీర్యం ఏం చేస్తుంది అంటే నిలవ చేశారని గుర్తు. అగ్ని దాన్ని తీసుకుని తన యందు ఉంచాడు. అగ్నికి ఎక్కడిది శక్తి అని మీరు నన్ను అడగచ్చు. అగ్ని పరమశివుని యొక్క అష్టమూర్తులలో ఒకడు. కాబట్టి ఇప్పుడు తతో దేవా పునరిదమూచశ్చాద హుతాశనం భౌరంభాంశ నలో నిలోంబర మహార్నాథో హిమాంశు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్ఛష్టకం నాణ్యకించన విద్యతే వివృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు శంకరులు. అష్టమూర్తి తత్వంలో పంచభూతాలు, సూర్యచంద్రులు, జీవుడు, 8 పరమశివుడే. శివతేజస్సు భూమి మీద పడిపోవడం, భూమి మీద పడిపోయిన శివతేజస్సు మళ్ళీ అగ్నిహోత్రంలోకి వెళ్ళిపోవడం అయిపోయింది. భూకాంత యొక్క అరుపులు విని పార్వతీదేవి బయటికి వచ్చింది. దేవతలందరి వంక చూసింది, భూమిదేవి వంక చూసింది. చూసి ఆవిడంది, మీరు చేయకూడనటువంటి పని చేశారు. మీరు బిడ్డలను కనవద్దని చెప్పే అధికారం ఎవ్వరికీ లేదు. పార్వతీ కళ్యాణం జరిగింది, సనాతనులైన దంపతులు వాళ్ళు. కనవద్దనే అధికారం మొదట లేదు. 2, నీ భార్య యందు కనవద్దని నా యందు చేరవలసినటువంటి శివతేజస్సుని భూకాంత యందు ప్రవేశపెట్టమని అడిగే అధికారం మీకు అసలు లేదు. మీరు అడిగినా పట్టే అధికారం భూకాంతకు అసలు లేదు. కాబట్టి మీ అందరూ తప్పు చేశారు. మిమ్మల్ని అనుగ్రహించడానికి దయాళువైన నా భర్త అంగీకరించాడు. ఎందుకు అంగీకరించాడో ఆయన హృదయం నాకు తెలుసు. అయినా ధర్మాన్ని మీరు తప్పిపోతే, నేను ఉపేక్షిస్తే రేపు లోకంలో ఇదే ధర్మం అవుతుంది. ఎప్పుడూ ఇటువంటి అధర్మం జరగకూడదు. లోకంలో ఎక్కడైనా భర్త యొక్క తేజస్సుని గ్రహించి భర్త యొక్క ప్రతిరూపం తయారు చేయడానికి హక్కు భార్యదొక్కదానిదే. దానిలో భాగాన్ని అడిగే అధికారం కానీ, ఇవ్వమని చెప్పే అధికారం కానీ ఎవరికీ లేదు. ఇంతకన్నా ధర్మాతిక్రమణం ఇంకొకటి లేదు. కాబట్టి ఇది ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోవాలి అంటే మిమ్మల్ని అందరినీ నేను చెప్పిస్తున్నాను ఆవిడ అని మొట్టమొదట దేవతల వంక తిరిగింది. మీరు కదు వచ్చి చెప్పింది, ఈశ్వర మీ తేజస్సు మీ యందు ఉంచుకోండి అని చెప్పిన వారు మీరు. ప్రజోత్పత్తిని గమనించకుండా మాట్లాడారు కనుక అపత్యం స్త్వేషు దారేషు తస్మాన్నోత్పాదయిష్యధా అంది. మొదటి శాపం ఇస్తున్నాను. ఇక దేవతలకు తమ భార్యల యందు బిడ్డలు కలగకుండుగాక. ఇప్పటికి ఎంతమంది ఉన్నారో అంతే ఉంటారు. అందుకే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ దేవతలు 33 కోట్లే. కుమార సంభవమునందు జరిగింది ఈ శాపం. అన్నిటికన్నా కోపం ఆవిడికి ఎక్కడొచ్చిందో తెలుసా? ఇది లోకంలో జగన్మాత అయినటువంటి పార్వతీదేవికి వస్తే, లోకంలో ఏ స్త్రీ విషయంలో నువ్వు ఇటువంటి అపచారం చెయ్యవద్దు, ఇటువంటి తప్పు మాట మాత్రం ఎన్నడూ పలకవద్దు. పలికితే పార్వతీదేవి అంతటిది ఒప్పుకోలేదు. నువ్వెంతటి వాడివి సలహాలు చెప్తే, కాబట్టి అటువంటి సలహాలు చెప్పవద్దు అని చెప్పడానికి ఆవిడ భూమిని శపించింది. ఆవిడంది, అపుత్రం స్త్వేషు దారేషు యస్మాన్నోత్పాదయిష్యధా అవనేనైకరూపాత్వాం బహుభార్యా భవిష్యసి అని. ఓ భూమి, నువ్వు ఒకే రూపమును పొందకుండా ఉండెదవుగాక. ఇప్పటి వరకు నీకు ఒకే రూపం, ఇక ఇక్కడి నుంచి నువ్వు అనేక రూపములు పొందెదవుగాక. ఎప్పుడైనా ఆడదానికి ఏదో నా రూపం ఇదండి అంటే బాగుంటుంది. నేను ఇప్పుడు ఇలా కనపడతాను కానండి, ఓ గంటకి చాలా అసహ్యంగా ఉంటానండి అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది ఆ మాట. అందుకే భూమి ఒక చోట పంట పండే ప్రాంతంగా ఉంటుంది, ఒక చోట ఊసర క్షేత్రంగా ఉంటుంది, ఒక చోట పర్వత ప్రాంతంగా ఉంటుంది. ఒకే భూమి ఇన్ని రకాలుగా మారిపోవడానికి కారణం ఎత్తు పల్లాలతోటి చౌడు నేలగా మారిపోయి పంటలు పండనిదిగా మారిపోయి కొన్ని చోట్ల పంటలు పండేదిగా ఉండి భూమి ఇన్ని రకాలుగా మారిపోవడానికి కారణం పార్వతీదేవి యొక్క శాపం. తత్పూర్వం భూమి అంతా సస్యశ్యామలంగా పండేది అని. కాబట్టి అవనేనైక రూపాత్వం బహుభార్యా భవిష్యసి నచ పుత్రకృతాం ప్రీతిం మత్క్రోధ కలుషీకృత ప్రాప్యసి త్వం సుదుర్మేధే మమ పుత్రమనిచ్చసి అంది.
అంటే ఒక ఆడది ఎక్కడ ఎక్కువ కోపాన్ని పొందుతుందో చూపించింది పార్వతీదేవి. దేవతలకి ఒకటే శాపం, భూదేవికి ఎన్ని శాపాలు ఇచ్చిందంటే నువ్వు అనేక రూపాలు పొందుతావు, మొదటి శాపం. 2, ఏకకాలమునందు నువ్వు ఒక్కతవే ఆడదానివై అనేక మంది భర్తలకి ఇల్లాలి అవుదువుగాక. అందుకే ఇక్కడ పరిపాలించేవాడు భూమిపతి, పక్కనే అదే భూమిలో ఒక ఖండాన్ని పరిపాలించేవాడు భూమిపతి. ఆయన రాజల్లా భూపతులే. ఏదో బోల్డన్ని రాజ్యాలు ఉంటాయి, కురు, కోసల, కాశీ, వజ్జి, మల్లా, అంగ, మగధ, మత్స, మత్స్య, చేతి, అవంతి, గాంధార, కాంభోజ, సౌరాష్ట్ర, ఆశ్మక, ఇన్ని రాజ్యాలు ఉంటాయి. ఒక్కొక్క రాజ్యానికి ఒక్కొక్క భూపతి ఉంటాడు. భూపతి అంటే భూమికి పతి, అంటే ఆయన భర్త, భూమికి భర్త. అంటే భూమి ఒక్కటే, ఎంతమంది భర్తలు ఉన్నారు? నువ్వు ఒక్క ఆడదానివైనా నీకు అనేక మంది భర్తలు కలిగెదరుగాక. లోకంలో ఏ ఆడది పొందనటువంటి భయంకరమైనటువంటి అవమానమును శాశ్వతముగా పొందెదవుగాక. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.